अस्सलाम वालेकुम नाजरीन, వెల్కమ్ టు ఎంఏ న్యూస్। నాంపల్లి నియోజకవర్గం నుంచి ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి మన ధరంభాయ్ ఆధ్వర్యంలో ఈ రోజున మేము మన నోబెల్ టాకీస్ చౌరస్తా దగ్గర నిర్వహించుకుంటున్న రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ కోసము మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులైన కేటీఆర్ గారు వస్తున్నారు। మరియు సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ మన పజ్జన్న గారు, ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్న గారు, మహమూద్ అలీ గారు, ఇలా ఆనంద్ అన్న గారు, ఇలా ఎందరో పెద్దలు మన అక్కడ కార్నర్ మీటింగ్ జరుపుకోవడానికి వస్తున్నారు। కావున మేము ఈ ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి ధరంభాయ్ ఆధ్వర్యంలో ఒక 1000 మంది కార్యకర్తలతో మేము స్వచ్ఛందంగా బయలుదేరుతున్నాము। మా పజ్జన్న ఒక గల్లీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఉన్నత స్థాయి పదవులు అనుభవించి ఈ రోజు ఎంపీకి మనకు పజ్జన్న కొట్లాడుతున్నాడు। మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు ఎప్పుడైతే మన పద్మరావు అన్న గారి పేరు ఎప్పుడైతే ఎంపీ క్యాండిడేట్ గా డిసైడ్ చేశారో అప్పుడే మన జనాలు 50% విజయం ఖాయమని తెలిసిపోయింది। ఈ రోజు కాంగ్రెస్ గుండెల్లో మళ్ళీ బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి। ఈ రోజున ఈ 100 రోజుల రేవంత్ రెడ్డి పాలన ప్రజలు విసిగిపోయారు। రైతుల ఆత్మహత్యలు, కరెంటు కోతలు, మంచినీళ్ళ సమస్యలు, పెన్షన్ కోసం సమస్యలు, రైతు బంధు సమస్యలు ఈ రోజున మనము తెలంగాణలో చవి చూస్తున్నాము। ఈ 100 రోజుల ఆ రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో ప్రజలు గమనించసాగారు। కావున ఈ రోజున కాంగ్రెస్ ను బీజేపీని చిత్తుగా ఓడించాలని ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా కారు గుర్తుకే ఓటేసి మళ్ళీ మనకు బీఆర్ఎస్ పార్టీని బలపరచాలని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ ఒక బలపరచాలని చెప్పేసి అందరం కంకణం కట్టుకొని కూర్చున్నాము। మరియు ఈ రోజున మేమందరం కలిసికట్టుగా వచ్చేసి ఎంపీ మన పద్మరావు అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని నేను ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతున్నాను। అందరికీ కూడా నా ధన్యవాదములు। జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీ, జై తెలంగాణ। ఈరోజు ఆసిఫ్ నగర్ డివిజన్లో నాంపల్లి నియోజకవర్గంలో కేటీఆర్ గారి రోడ్ షో జరగడం జరుగుతుంది। ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి ధరంభాయ్ గారి ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్ వివిధ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీగా జన సమీకరణ చేయడం జరిగింది। అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పై వ్యతిరేకత ఎంతగానో ఉందో ఈ జనాలను చూస్తేనే అందరికీ అర్థమైపోతుంది। వాడవాడలా బస్తీలా ఏదైతే 6 గ్యారెంటీలని ప్రచారం చేసిరో ఇంచుమించి 2 నుంచి 3% కూడా ఎవరికి అమలు చేయలేరు। అదే వ్యతిరేకతతో పబ్లిక్ వచ్చేసి పజ్జన్న గారిని ఓటేసి గెలిపియాలని అందరికీ కోరుతున్నాం। అదేవిధంగా ఈ జన సమీకరణ చూసిన తర్వాత కిషన్ రెడ్డి గారు అయితే ఫీల్డ్లోకి వెళ్ళి అవుట్ అయిపోయింది ఆల్రెడీ। ఎందుకంటే ఇంతగానో పబ్లిక్ రెస్పాన్స్ వస్తుంది, అధికంగా నాంపల్లి నియోజకవర్గంలోనే ఎక్కువగా మెజార్టీ వస్తుంది కాబట్టి ఇంకా తోడ కష్టపడి పనిచేస్తే ఇంకా భారీ ఎత్తున వస్తారు। అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పగటి కలలు అంటున్నాడు, అదేదో ఆయన సీఎం అవుతాం, మా సీఎం అవుతాం, పీఎం అవుతాడని చెప్పి 14 సీట్లు ఇస్తే ఆయన పీఎం ఎట్లా అవుతాడో అది చెప్పాలి ఆయన రేవంత్ రెడ్డి ఫస్ట్ అయితే। ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా అవుతాడో, లేకుంటే ఆయన రాజీనామా చేస్తాడా, లేకుంటే కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తుండు। నిన్న అది ఫోన్ టాపరింగ్ అని చెప్పి అదే అని చెప్పి సతాంచడం జరుగుతుంది, మానుకోవాలి। రేవంత్ రెడ్డి నీ కుర్చే నీకు లేదు, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నువ్వే బీజేపీలో కలవడానికి సిద్ధంగా ఉన్నావు, మా మీద విమర్శలు మానుకొని ప్రజలకు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినావో ఆ గ్యారంటీలను సఫలం చేయడానికి ప్రయత్నించు, లేదా రాజీనామా చేసి వెళ్ళిపో। ఇంకోటి కొత్త మేనిఫెస్టో పెట్టిండు ఇప్పుడు ఏంటంటే మహిళలకు 1,00,000 రూపాయలు ఇస్తాడంట। 2,500కే గతి లేదు ఆయనకి ఇయనికీడ, మహిళలకు 1,00,000 రూపాయలు ఏడాదికి ఇస్తాడంట। ఏడుకెళ్ళి తెచ్చి ఇస్తాడు, ఫస్ట్ అయితే 2,500 ఇవ్వమంటున్నా। आज हमारे आसिफ नगर डिवीजन से ये रैली निकल रही है। जय भीम, जय तेलंगाना। आज हमारे पद्माराव साहब यहाँ से सिकंदराबाद से एमपी कैंडिडेट से ठहरे हुए और 100% जीतने के बहुत चांसेस है उनको आज, इसलिए केटीआर साहब का रैली है मल्लापल्ली से। तो हम सब लोग आज कम से कम भी 20-25 बस्ती मिलके हम लोग वहाँ पे उनके स्वागतम को जा रहे हैं हम लोग। बहुत बहुत धन्यवाद। जय केटीआर, जय केसीआर, जय तेलंगाना, जय भीम। జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్। ఈరోజు నాంపల్లి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం మొదలైంది। మరి కాసేపట్లో గౌరవనీయులు
కల్వకుంట్ల తారక రామారావు గారు నాంపల్లి నియోజకవర్గంలోని నోబుల్ టాకీస్ అక్కడ రోడ్ షో నిర్వహిస్తున్నారు. కాబట్టి మన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పద్మారావు గారికి మద్దతుగా ఈరోజు ఆసిఫ్ నగర్ నుంచి పెద్ద ఎత్తున మా యొక్క కార్యకర్తలు బయలుదేరుతున్నారు. 100కు 100% మేము చెప్పగలుగుతాము. ఎందుకంటే 1.8% ఓట్ల తేడాతో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 5 నెలలలోనే వాళ్ళ యొక్క 6 గ్యారంటీలు నిజస్వరూపము ప్రజలకి అందరికీ కూడా అర్థమైంది. మా యొక్క ప్రజలకు మనం విన్నపం చేయడం ఏమనగా, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గొంతై వినిపించే వ్యక్తులకు భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఫస్ట్ కోరుకుంటున్నాము. అదేవిధంగా సికింద్రాబాద్లో కూడా మేము పద్మారావు గారు పజ్జన్న గారికి కంపల్సరీ గెలిపించుకుంటాము. ప్రతి ఒక్క ప్రజల్ని కోరుకుంటున్నాము ఒకటే ఏమనగా, భారీ మెజార్టీతోని ప్రతి ఒక్కరు వచ్చి 13వ తారీఖు ఓటింగ్ % పెంచి అందరూ కూడా వచ్చి ఓటులో పాల్గొని మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ రోజు మా ఆసిఫ్నగర్ డివిజన్ నుంచి ధరంభాయ్ గారి ఆధ్వర్యంలో నోబుల్ టాకీస్ కాడ మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు వస్తున్నారు. ఆ సందర్భంగా మేము 1000 మంది పబ్లిక్ తోటి ర్యాలీ వస్తున్నాము. మా పజ్జన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పజ్జన్న కారు గుర్తుకి ఓటేయాలి. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. ఓటుకు నోటు రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు, ఓటుకు రోటు, ఓటుకు నోటు, ఓటుకు నోటు. 2 మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, 2 మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. తెలంగాణ 420, జై తెలంగాణ. ఆరు గుర్తుకే మన ఓటు, జై తెలంగాణ. ముఖ్యమైన మన సింగ్ గారు, అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, మన సెక్రటరీ బాలచందర్ గారు, మన మోహన్ గారు, నవీన్ గారు, వెంకటేష్ గారు, భిక్షపతి గౌడ్ గారు, బాలప్ప గారు అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనారు. అధిక సంఖ్యలో వెళ్తున్నాము. మన బీఆర్ఎస్ క్యాండిడేట్ అయినట్టు సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి మన పజ్జన్న గారు పద్మారావు గౌడ్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఆయన అత్యధిక భారీ మెజార్టీతోటి గెలిపించాలి. ఆయన అధిక సంఖ్యలో కార్యక్రమాలు పాల్గొనుచున్నారు. ఆయన